నమస్తే ఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నివాసాలు దేవాలయాలలో దొంగతనాలకు పాల్పడే కరుడుగట్టిన నేరస్తుల అరెస్ట్. ముద్దాయిల వద్ద నుండి 24 సవర్ల బంగారు, ద్విచక్ర వాహనం, 10,000 నగదు సీజ్. వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్లపై నారాయణ ధ్వజం. కక్ష సాధింపు రాజకీయాలకు తప్ప మరొక దానికి వైసీపీ పనికిరాదంటూ ఘాటైన వ్యాఖ్యలు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎమ్మెల్యే ప్రసన్న వ్యంగ్యాస్త్రాలు. ఎన్టీఆర్ కు భారతరత్న రాకపోవడానికి కారణం చంద్రబాబేనంటూ వ్యాఖ్యలు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే మోడీతో ఎన్టీఆర్ కు భారతరత్నపై చర్చించాలంటూ సవాల్. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన సోమిరెడ్డి. ఎన్ని కేసులలో తప్పించుకున్నా తన కేసులో కాకాని జైలుకు వెళ్లడం తథ్యమంటూ ధీమా. కేవలం ధనికులకు మాత్రమే సాధ్యమయ్యే కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షలాది రూపాయల ఖర్చయ్యే ఐబీ విద్యను మన ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థుల కోసం చరిత్రలో ఎరుగని విధంగా ప్రవేశపెట్టేందుకు శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో పర్యటించిన ఆయన మనబడి నాడు నేడు 2వ విడతలో అన్ని హంగులతో ఆధునీకరించిన నారపరెడ్డి సీతారామరెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ ను ప్రారంభించారు. ఎవరూ ఊహించని రీతిలో దేశంలోనే ఎన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించిన ఏకైక సీఎం ముఖ్యమంత్రి అని కొనియాడారు. రానున్న ఎన్నికల్లోనూ జగన్మోహన్ రెడ్డి వంటి ముఖ్యమంత్రిని మరలా ముఖ్యమంత్రి చేసుకోవడం ద్వారానే విశేష రీతిలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పటిష్టపడుతుందని, ఓవేళ తెలుగుదేశం పార్టీ అధికారం చేపడితే ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతుందని వెల్లడించారు. 1,78,93,000 రూపాయలు విద్యుదీకరణ మరమ్మతులకు సంబంధించి గడప గడపకి మన ప్రభుత్వ హయాంలో గాని మన సోకినటువంటి విశాంత్ తుఫాన్లో గాని దాదాపుగా 33 లక్షలు. ఈ ఒక్క గ్రామానికి ఈ 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా 6,80,00,000 రూపాయలు విలువైనటువంటి పనులని ఈ ఒక్క గ్రామంలోనే చేపట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానితో పాటు 9 కోట్ల రూపాయలతో ఈరోజు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసాం ఈ గ్రామానికి సంబంధించి. ఒక్కసారి చూస్తే 15,80,00,000 రూపాయలతో ఈరోజు ఇళ్ల నిర్మాణాన్ని అన్ని పూర్తి చేస్తే ఈ గ్రామానికి సంబంధించి ఈ గ్రామ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసం దాదాపుగా 18 కోట్ల రూపాయలు ఈరోజు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామం కిరణ్ పాపం మొదటి నుంచి ఈ గ్రామ అభివృద్ధికి ఈ గ్రామ సంక్షేమానికి కట్టుబడి పనిచేసినటువంటి వాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈ గ్రామంలో సచివాలయాన్ని ఏర్పాటు చేయమని పట్టుపట్టి నా దగ్గర ఈ గ్రామంలోనే సచివాలయం ఉండాలి అని చెప్పి ఆ సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఆ 3 ఈ గ్రామంలో ఏర్పాటు చేయడానికి నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ గ్రామంలో ఏర్పాటు చేయడంలో కిరణ్ పాత్ర మరచిపోలేనటువంటిది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. కిరణ్ కోరిక మీదకి వచ్చి ఇదే గ్రామంలో కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరలా ఎన్నికలకు ముందు ఈ గ్రామంలోనే మరలా ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కిరణ్ ఈరోజు బ్రహ్మాండంగా, అంగరంగ వైభవంగా, ప్రతిష్టాత్మకంగా, అల్లకల్లోలంగా ఈరోజు దానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. చాలా మంది ఈరోజు అనుకున్నటువంటి విధంగా నేను ఆశిస్తున్నా, ఆకాంక్షిస్తున్నా ఈ స్కూల్ అనేటువంటిది ఇక్కడితో ఆగిపోకుండా ఈ స్కూల్ యొక్క భవిష్యత్తు ఒకవేళ మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే శాసనసభ్యుడిగా దీనిని జూనియర్ కాలేజీకి అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రయత్నించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి 2 సార్లు శాసనసభ్యుడిగా ఈరోజు మంత్రిగా మీ ముందు నిలబడి మీకు అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యుని అయ్యేటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరిగా సీతారామరెడ్డి గారి అదృష్టం ఈరోజు కిరణ్ ని ఇంకొక ఆడబిడ్డని, మా బిడ్డ ఎక్కడో వెళ్ళిన తర్వాత నాకేమీ సంబంధం లేదనకుండా 20 లక్షల రూపాయలు ఈ స్కూల్ అభివృద్ధికి ఇవ్వడం. కిరణ్ అనేటువంటి వ్యక్తి ఈరోజు ఆయన పేరు మీద ఈ స్కూల్ ఉండాలంటే, ఎందుకంటే మనందరం వెళ్ళిపోవచ్చు, మన తరాలు దాటిపోవచ్చు, కానీ తరతరాలు ఈ స్కూల్ ఎవరిది అంటే నారపరెడ్డి సీతారామరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని శాశ్వతంగా సీతారామరెడ్డి గారి పేరు ప్రజలు విద్యార్థులు తలుచుకునేటువంటి విధంగా
ఈరోజు ఏర్పాటు చేసినటువంటి బిడ్డ తండ్రిని చిరంజీవిగా ఈరోజు ఏర్పాటు చేసి ఆయన చిరంజీవుడిగా చిరకాలం ఆయన పేరు గుర్తుండిపోయేటువంటి విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి తమ్ముడు కిరణ్ కి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఇంగ్లీష్ మీడియం మీద మోజుతో పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలను వదిలేసి ప్రైవేట్ పాఠశాలకు బాట పట్టడం వలన నేను సర్పంచ్ అయ్యే రోజుకది కేవలం 7 తరగతులకు కలిపి 20 మంది విద్యార్థులతో ఉండింది. ఆ రోజు ఉండేటటువంటి దీనావస్థను గమనించి నా బాధ్యతగా నేను ఆ పాఠశాలని అభివృద్ధి చేయాలని సంకల్పించుకొని ఆ యొక్క ప్రయాణం మొదలైంది. ఆ ప్రయాణంతో పాటు కలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏదైతే నా మధ్యలో ఆ రోజు మెదిలాయో విద్యార్థులకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం కావచ్చు, పిల్లలకు ఉచితంగా బుక్స్ కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా యూనిఫామ్ కావచ్చు, ఇవన్నీ కూడా సమకూర్చి ఆ పాఠశాలను సంకల్పించి అక్కడ ఉండేటటువంటి మౌలిక వస్తువులన్నీ కూడా రూపుమాపి ఆ పాఠశాలను అభివృద్ధి చేసే క్రమంలో అప్పట్లో ఉండేటటువంటి తెలుగుదేశం ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో దాన్ని పాఠశాల స్థాయిని తగ్గించడానికి నిర్ణయించుకుంది. మనం అప్పటికే దాన్ని అడాప్ట్ చేసుకున్నాం. ఆ రోజు 20 నుంచి దాదాపు 70 మంది పిల్లలు చదువుకుంటున్నారు అంటే మేము ఇప్పుడు సంఖ్య పరిగణలోకి తీసుకోము, మేము గతంలో ఉండేటటువంటి విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటామని అప్పటి అధికారులు వారించడం జరిగింది. దాని మీద కోర్టుకు వెళ్ళాము, స్టే తెచ్చాం, పోరాటం. వీటన్నిటి ఫలితాల తర్వాత మనం అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బహుశా విద్యా వైద్యానికి అంత పెద్ద పీట వేసిన ప్రభుత్వాలు దేశంలోనే ఎక్కడ ఉండవని గర్వంగా చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి నేను సర్పంచ్ ఉండేటప్పుడు శాసనసభ్యులు గారు ప్రతిసారి కూడా మండలానికి మీటింగ్ వచ్చేవాళ్ళు, జనరల్ బాడీ మీటింగ్కి. ఇక్కడ 2 అసంపూర్తిగా కాలనీలో ఒక రూమ్ మిగిలిపోయిందని ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో మేము అర్జీ ఇవ్వడం, ఆయన అధికారులకి తీసుకెళ్ళి దాన్ని ఏదో ఒకటి చేయమని చెప్పడం. ఆ రోజు నేను జిల్లా అధికారులు కలిస్తే, సార్ జిల్లా మొత్తం కలిపి ఒక 7 కోట్ల రూపాయలు కానీ ఖర్చు పెడితే ఇట్లా సగంలో ఆగిపోయిన రూములన్నీ పూర్తవుతాయండి, పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పే పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ యొక్క గ్రామానికి ఈ పాఠశాలకి 1,73,00,000 ఇచ్చారు. గతంలో అక్కడ ఉండేటటువంటి ప్రాథమికోన్నత పాఠశాల అభివృద్ధికి నాడు నేడు ఫేజ్ 1లో 23 లక్షలు, అంటే దాదాపు ఈ ఒక్క గ్రామానికి 2 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం విద్య ఖర్చు చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. సిలక 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 ఇది సిద్ధరాంగి సిలక పిలక 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 పెట్టి ముంటే సమ్ముంటే నీ పూల పక్క ఈత చల్లేసి చెడు వ్యసనాలకు బానిసై నివాసాలు, దేవాలయాలలో దొంగతనాలకు పాల్పడుతూ కరుడుగట్టిన నేరస్తులుగా మారి ప్రకాశం, నెల్లూరు జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న దొంగతనాల ముఠా సభ్యులను నెల్లూరు రూరల్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అరెస్టు కాబడిన ముద్దాయిలను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి వివరాలను వెల్లడించారు. ముద్దాయిల వద్ద నుండి సుమారు 25 సవర్ల బంగారు, ఒక ద్విచక్ర వాహనం, 10,000 రూపాయల నగదును స్వాధీనపరుచుకున్నట్లు తెలుపుతూ ముద్దాలపై జిల్లాతో పాటు ప్రకాశం జిల్లాలోని అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు, సస్పెక్టెడ్ షీట్లు, రౌడీ షీట్లు ఉన్నట్లు వివరించారు. సాంకేతికత ఆధారంగా ముద్దాయిలను గుర్తించి 7 కేసులను ఛేదించడంలో నెల్లూరు రూరల్ పోలీసులు ప్రతిభను కనపరిచారన్నారు. ముద్దాయిల వద్ద నుండి స్వాధీనపరుచుకున్న సొత్తు మొత్తం విలువ 6,50,000 రూపాయలుగా స్పష్టం చేస్తూ కేసును చాకచక్యంగా ఛేదించిన నెల్లూరు రూరల్ పోలీసులను అభినందించి అవార్డులను అందజేశారు. వాళ్ళు 7 కేసుల్లో చోరీలకు పాల్పడడం జరిగింది. వాళ్ళలో మెయిన్ ప్రధాన సూత్రధారి అయినటువంటి షేక్ గౌష్ బాషా అలియాస్ కుంటి గౌస్, ఇతని మీద ఇప్పటి వరకు 44 కేసులు ఉన్నాయి. ఇప్పుడు 7 కేసులు, 6 కేసులు యాడ్ అయింది. మొత్తం 50 కేసుల్లో ఇది చోరీలకి ప్లస్ మర్డర్ కేసులో కూడా ఇతను ముద్దాయిగా ఉన్నాడు. ఇతని మీద ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో కూడా రౌడీ షీట్ ఉంది. అలాగే రాంబాబు అనే ఇతను కూడా గతంలో ఉన్నటువంటి 9 కేసులు కానీ ఇప్పుడు ఒక 7 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి 9 ఒక 16 కేసుల్లో అతను ఇన్వాల్వ్ అయ్యారు. గోపి అని అతను ఇప్పటివరకు దాదాపు ఇప్పుడు టెంపుల్ ఆఫ్ ఎంటర్, మెయిన్ టెంపుల్ ఆఫ్ ఎంటర్, ఇతను కూడా దాదాపు 50 కేసుల వరకు ఇతను ఇన్వాల్వ్ అయినారు.
ఈ ముగ్గురు కూడా జైల్లో పరిచయాలు అవ్వటం, తర్వాత ఈ పరిచయాలు అయిన తర్వాత చెడు అలవాట్లకు అలవాటు పడి నేర ప్రవృత్తి ఉన్నందువల్ల వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి మొదటగా మనకి ప్రసిద్ధ పాపులర్ అయినటువంటి గండవర శివాలయంలో కూడా వీళ్ళు హుండీని తప్పిచేయడం జరిగింది. అలాగే ఆ పక్కన ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో కూడా ఈ బంగారు సూత్రాలు దొంగిలించడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు మనకి నెల్లూరు రూరల్లో 3 కేసుల్లో వీళ్ళు చోరీకి పాల్పడ్డారు. ఒకటి ధనలక్ష్మీపురం, ఇంకొకటి మగళ్ళూరు, తర్వాత పోర్ట్ లైన్ దగ్గర, పోర్ట్ మైల్ దగ్గర, ఈ 3 కేసులు. తర్వాత కనిగిరి, యలమంచిలి, అనకాపల్లి డిస్టిక్లో కూడా ఈ నేరం చేయడం జరిగింది. అలాగే వేరాయపాలెంలో ఉన్నటువంటి గంగమ్మ టెంపుల్ కూడా వీళ్ళు తప్పు చేయడం జరిగింది. కాబట్టి ఈ కేసులు 7 కేసుల్లో పాత్రధారులు అయినటువంటి ఈ దొంగలు పట్టుకోవడంలో విశేష కృషి చేసినటువంటి సిఐ గారు వారి వద్ద నుంచి 20 సవర్ల బంగారం, ఆ తర్వాత క్యాష్ 10,000, అలాగే మోటార్ సైకిల్ వీళ్ళు రాజమండ్రిలో దొంగిలించిన మోటార్ సైకిల్ కూడా రికవర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఘరానా దొంగలు పట్టుకోవడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి మన నెల్లూరు రూరల్ సిఐ గారు సుబ్బారావు గారిని, అలాగే ఎస్ఐ స్వప్న సుబ్బారావు, మా ఐడి పార్టీ టీం అయినటువంటి గిరిగారు, తర్వాత గంగాధరు, సతీష్, అలాగే నెల్లూరు రూరల్ పిఎస్ సంబంధించిన సిబ్బంది అయినటువంటి ఆదినారాయణ, తర్వాత అల్లాబక్షు, ప్రసాద్, మునికృష్ణ, శ్రీనివాసులు, వీళ్ళందరూ కూడా మరి దొంగలు పట్టుకోవడంలో చాలా విశేష ప్రతిభ కనబర్చారు. వాళ్ళ యొక్క ప్రతిభ గుర్తించి ఎస్పీ గారు కూడా అభినందించి వాళ్ళకి రివార్డులు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఈ సందర్భంగా పబ్లిక్ మేము తెలియజేసిందంటే, మీరు బయట ఊరికి వెళ్ళేటప్పుడు మీ యొక్క వస్తువుని అందరూ కూడా లాకర్స్లో కానీ లేదా స్నేహితుల దగ్గర పెట్టి వెళ్ళవాలి. వాటిని మా విలువైన వస్తువుల్ని బంగారు కానీ తర్వాత క్యాష్ కానీ ఇవి కూడా ఇంట్లో అలాగే సిల్వర్తో సహా ఏవి ఇంట్లో ఉంచకూడదు. అలాగే సీసీ కెమెరాలు అందరూ కూడా ఎలా ఏర్పాటు చేసుకుంటే మన ట్రాకింగ్ ఈజీగా ఉంటుందని తెలియజేస్తున్నాం. అలాగే మనకి రాబోయే రోజుల్లో ఇక సమ్మర్ వస్తుంది కాబట్టి మనకి స్కూల్స్ అని హాలిడేస్ వస్తాయి. మాకు ఎల్హెచ్ఎంఎస్ అని లాక్డ్ హౌసెస్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది, ఎల్హెచ్ఎంఎస్ అని. ఆ ఫెసిలిటీని కూడా మనందరం ఉపయోగించుకొని మా దగ్గర వాళ్ళు ఎవరైనా ఊరికి వెళ్తుంటే మాకు ముందుగా అడ్వాన్స్ సమాచారం చెప్తే మేము అందరికీ సీసీకి అక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అది ఆ విధంగా జరిగినప్పుడు ఎవరైనా మన ఎక్కడ బయట లాక్డ్ హౌస్ బయట మనం ఎక్కడ ఉన్నప్పుడు ఎవరైనా స్ట్రేంజర్స్ లోన్కి ఎంటర్ అయితే ఇమీడియట్గా వాళ్ళకి సెల్ ఫోన్కి అలర్ట్ వస్తుంది, అలాగే మా కంట్రోల్ రూమ్కి అలర్ట్ వస్తుంది. అలాంటి ఫెసిలిటీ ఉంది. ప్రజలందరూ కూడా ఈ ఫెసిలిటీని ఉపయోగించుకొని దొంగతనాలు జరగకుండా అరికట్టడానికి మా పోలీసు శాఖ కోరుతున్నాం. ఆర్టీసీ బస్ డ్రైవర్ నిద్రమత్తు 10 మంది ప్రయాణికులను గాయాల పాలయ్యేలా చేసిన ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలోని వెన్నమాల క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. తిరుపతి నుండి ఏలూరుకు వెళుతున్న ఆర్టీసీ ఇందిరా ఏసీ కోచ్ బస్సు ముందుగా వెళుతున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసుల సమాచారం మేరకు తెలుస్తుంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అశోక్ తో పాటు కె విజయలక్ష్మి, ప్రసన్న కుమారి, విజయ చాముండేశ్వరి, యశోదలతో పాటు మరో 5 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. గాయపడిన వారంతా ఏలూరు జిల్లా శనివారపుపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు తప్ప సాధారణ రాజకీయాలు అసలే లేకుండా చేసిన పరిస్థితి అధికార వైఎస్ఆర్ పార్టీదని మాజీ మంత్రి టీడీపీ నగర ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ విమర్శించారు. పొదలకూరు మండల కేంద్రంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాలన సరైంది కాదన్నారు. ఇలాంటి పాలనను ప్రజలు హర్షించరని చెప్పారు. రాష్ట్రంలో యువతను ప్రోత్సహించాలని, యువతను పట్టించుకోలేకుంటే శ్రీలంక లాగా మారిపోతుందన్నారు. యువతకు విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కక్ష సాధింపులు తప్పితే ఇంకేం లేదు. రాజకీయం అంటే రాజకీయం చేయొచ్చు, తప్పులేదు. కానీ ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, ఈ రెండింటినీ 2 కళ్ళుగా చూస్తూ ముందుకు పోవాలి నాయకులు. కానీ ఈ రాష్ట్రంలో ఎవరైతే సీఎం నాయకుడైతే ఉన్నాడో, ముఖ్య నాయకుడు, ఆయనకే లేదు. ఆయన ఎంతసేపటికి కక్ష సాధింపు. ఇది సరైన పరిపాలన కాదు. ప్రజలు హర్షించరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు అన్నీ మీ యొక్క మీడియా, టీవీ, ఆ పేపర్ ద్వారా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఇప్పుడు మొన్న మా యొక్క మెడికల్ కాలేజీలో
సెర్చ్ చేశారు. ఎవరు చేశారంటే డ్రగ్ కంట్రోల్ వాళ్ళతో ఎంతమంది అంటే దాదాపు 200 మంది పోలీసులు మక్కిలోను తర్వాత బస్సులో వచ్చి 4 గంటలకు వచ్చారు. క్యాంపస్ అంతా ముట్టడిచ్చినట్టుగా మెడికల్ కాలేజీ, డెంటల్ కాలేజీ, హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ, నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ అన్నీ, అక్కడికి జిమ్, పిల్లలు చేసుకునే జిమ్ కూడా. ఎందుకనంటే ఇక్కడ డ్రగ్స్ ఉన్నాయి అంటే వాడు చెప్పింది ఏంటంటే గంజాయి డ్రగ్స్ ఉన్నాయి, వాటి సెర్చ్ చేయడానికి వచ్చాను. సరే ఆఖరికి ఇంట్లో సెర్చ్ 8 గంటలు కంప్లీట్ చేశారు, హాస్పిటల్లో సెర్చ్ 10 గంటలు కంప్లీట్ చేశారు. ఫైనల్గా నేను హైదరాబాద్ చూస్తున్నాను. మేము మా వాడిని అడిగాను, రిపోర్ట్ అడగమన్నా. వాడు సెర్చ్ చేసిన రిపోర్ట్ జనరల్గా ఏంటంటే సెర్చ్కి రావట్లో తప్పులేదు. సెర్చ్కి వచ్చినప్పుడు వాడు సెర్చ్కి వచ్చామని నోటీస్ ఇచ్చి సెర్చ్ చేసుకోవచ్చు, తప్పులేదు, ప్రభుత్వానికి అధికారం ఉంది. అటువంటిది ఏమీ లేకుండా గంజాయి అని చెప్పి ఫస్ట్, తర్వాత లాస్ట్లో మీరు సెర్చ్ మాకు రిపోర్ట్ ఇవ్వమంటే వాడు వచ్చింది ఏంటంటే డ్రగ్స్ కంట్రోల్ వాడు డ్రగ్స్ ఇక్కడ తయారు చేసి ఇలాంటి ఇక్కడ యాక్చువల్గా అంటే అనాథరైజ్డ్గా క్యాంపస్లో వచ్చేసి ఫార్మసీలు అమ్ముతున్నారు. వాటి రిపోర్ట్ వచ్చింది, అందుకని వచ్చామని ఒక రిపోర్ట్ రాశారు. ఎటువంటి ఏమీ లేదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని రాశారు. అలా డ్రగ్స్ కంట్రోల్ డ్రగ్స్ వే చేయడానికి అంతమంది రావాల్సిన అవసరం ఉంది. ఇదంతా రాజకీయ కక్ష భయపెట్టడానికి. నేనైతే భయపడినాను. నేను భయపడేవాడినైతే 2019లోనే భయపడాలి నా మీద కేసులు పెట్టినప్పుడే. కాబట్టి ఒకటే నేను చెప్పేది, ప్రజా సంక్షేమం ఇంపార్టెంట్. ప్రజలు, పేదలు, నిరుపేదలకు సంక్షేమం చేస్తూ అదేవిధంగా యువత డెవలప్మెంట్కి దృష్టిలో పెట్టుకుంటే డెవలప్మెంట్ కావాలా, అలాంటి యువత అన్యాయమైపోతుంది. పివి నరసింహారావు వరించిన భారతరత్న అవార్డు పివి నరసింహారావు కన్నా గొప్ప వ్యక్తి అయిన నందమూరి తారక రామారావును వరించకపోవడానికి కారణం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రపూరితమేనని కోవూరు శాసనసభ్యులు నలపిరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కోవూరు నియోజకవర్గంలోని విడవలూరు మండలంలో పర్యటించిన ఆయన 5.51 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి గ్రామ స్థాయికి రాజకీయాన్ని తీసుకువెళ్లిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని, అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం లేదు కనుకనే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండి కూడా ఎన్టీఆర్ కు భారతరత్న తేలేకపోయారని విమర్శించారు. చంద్రబాబు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నకిలీ అని, ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావుది అని వెల్లడించిన ఆయన, చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీతో పొత్తుల కంటే ముందు ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటన చేసేలా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించాలని సవాల్ విసిరారు. పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించారు, మంచిదే. ప్రధానమంత్రి గారిని అభినందిస్తా ఉన్నాను. ఉమ్మడి రాష్ట్రంలో ఒక మహానుభావుడు ఉన్నాడు, నందమూరి తారక రామారావు గారు. నాకు తెలిసి పివి నరసింహారావు గారి కన్నా గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. రాజకీయాల్లో వచ్చి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి గ్రామ స్థాయికి రాజకీయాన్ని తీసుకువెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇది జగమెరిగిన సత్యం. కానీ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చేది చంద్రబాబుకి ఇష్టం లేదు. కేంద్ర ప్రభుత్వంలో ఆయన భాగస్వామ్యంగా ఉండి కూడా ఎన్టీ రామారావు గారికి భారతరత్న తేలేకపోయినాడు. ఎన్టీ రామారావు గారు హీరోగా పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కండక్టర్స్ని, డ్రైవర్స్ని కూడా ఎమ్మెల్యేలు చేసిన ఘనత ఎన్టీ రామారావు గారిది. ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరు ప్రజానాయకులు, ఎన్టీ రామారావు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. ఎందుకు భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వలేదు అని అడుగుతున్నాను. ఇవ్వాల్సినటువంటి వ్యక్తి, గొప్ప మంచి మనసున్న మహారాజు ఎన్టీ రామారావు గారు ఎందుకు పక్కన పెడుతున్నారు? చంద్రబాబు ఒక స్టేజ్లో మెంబర్షిప్ బుక్స్లోనే ఎన్టీ రామారావు గారి ఫోటో లేకుండా చేశాడు. ఆ రోజు మాజీ మంత్రివర్యులు, నా మిత్రుడు తాళపాక రమేష్ రెడ్డి గారు, శ్రీపతి రాజేశ్వర గారు ఇద్దరు కూడా గొడవ చేసి, గందరగోళం చేసి, దానికి చంద్రబాబు భయపడి మళ్ళా మెంబర్షిప్ బుక్స్లో ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టారు. నేను అడుగుతున్నా చంద్రబాబుని, ఈరోజు జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు ఎలక్షన్స్లో ఈ రాష్ట్రంలో. బీజేపీతో పొత్తు కోసం నైట్కు నైటే ఢిల్లీకి వెళ్ళాడు. అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడు, నడ్డా గారి కాళ్ళు పట్టుకున్నాడు. ముందుగా చంద్రబాబు చేయాల్సింది ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి ఎన్టీ రామారావు గారికి భారతరత్న ప్రకటించిన తర్వాతనే మీతో పొత్తు పెట్టుకుంటానని చెప్పాలి చంద్రబాబు. కానీ చెప్పడు.
ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చేది చంద్రబాబుకి ఇష్టం లేదు. పివి నరసింహారావు గారి కన్నా గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎందుకు ఇవ్వడం లేదు భారతరత్న? పివి నరసింహారావు గారు చేసింది ఏంది, ఎన్టీ రామారావు గారు చెయ్యింది ఏంది చెప్పండి ఒక్కసారి. కావాలనే దురుద్దేశంతోనే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వకూడదనేది చంద్రబాబు ఆశయం, సిద్ధాంతం, అతని మనసులో కోరిక. అధికార మదంతో అహంకారపూరితంగా వ్యవహరిస్తూ అరాచకాలు విధ్వంసాలతోనే పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడి టీడీపీ జనసేనల సంయుక్త ప్రభుత్వ స్థాపనకు ప్రజలంతా ఏకతాటి నిర్ణయంతో కంకణం కట్టుకుని ఉన్నారని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 32వ డివిజన్ కు చెందిన స్థానికులు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రాగా కండువా కప్పి సాదరంగా స్వాగతించారు. పార్టీలోకి చేరికలు అనంతరం మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాష్ట్రంలో పరిస్థితులు అంతా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకే అనుకూలంగా ఉన్నాయని, తడ నుండి ఇచ్చాపురం దాకా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలలో పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే చంద్రబాబుతోనే సాధ్యమని భావించిన ప్రజలు తీసుకుంటున్న నిర్ణయాలతోనే ఇలాంటి విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని వెల్లడించారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరిక. మొత్తం 26 డివిజన్లు ఉంటే 11 డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున ఇతర పార్టీ నేతల చేరికలు. ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు 24వ డివిజన్ కనుపర్తిపాడు చెందినటువంటి వేమతాటి సుధాకర్, వారి సోదరుడు వేమతాటి సుధీర్, వారి మిత్ర బృందం, బంధుమిత్రులందరూ కూడా కనుపర్తిపాడు గ్రామం నుంచి 24వ డివిజన్ కనుపర్తిపాడు గ్రామం నుంచి పెద్ద ఎత్తున విచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం నాకు చాలా సంతోషం. వేమతాటి సుధాకర్ దాదాపు 25 ఏళ్లుగా ఆ గ్రామ రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉన్నారు. ఈనాడు తాను ఒక నిర్ణయం తీసుకుని ఈ ఎన్నికల వేళ నాకు అండగా నిలవాలా, తెలుగుదేశం పార్టీ జనసేనకు అండగా నిలవాలా నేను మంచి మనసు చేసుకుని మిత్రులందరితో మాట్లాడి, బంధువులందరితో మాట్లాడి ఎన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ జనసేనని గెలిపించేదానికి ప్రయత్నాలు చేయాలో అన్నీ చేయాలా అన్న ఉద్దేశంతో ఒక మంచి మనసుతో పార్టీలోకి వచ్చిన వేమతాటి సుధాకర్ని మనస్ఫూర్తిగా కండువాతో స్వాగతిస్తూ వేమతాటి సుధాకర్కి అదేవిధంగా వారి మిత్ర బృందానికి భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా పరంగా అన్ని రకాల గౌరవం లభిస్తుందని తెలియజేస్తుంది. శాసనసభ్యునిగా మంత్రిగా అనేక పాపాలకు పాల్పడిన కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు పాలై ఓచలు లెక్కించే రోజులు అతి త్వరలోనే ఆసన్నం కానున్నాయని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో ప్రసంగిస్తూ బాబుకు షూరిటీ లేదు, సోమిరెడ్డికి గ్యారంటీ లేదు అంటూ మంత్రి కాకాని చేసిన వ్యాఖ్యలపై ప్రతి వ్యాఖ్యలు చేస్తూ కాకాని గోవర్ధన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు గుప్పించారు. మంత్రి కాకాని ఏ కేసులలో తప్పించుకున్నా తాను పెట్టిన దొంగ పత్రాల చిత్రీకరణ కేసులో మాత్రం తప్పించుకోలేరని, వేటికి గ్యారంటీ ఉన్నాయో షూరిటీ ఉన్నాయో పక్కన పెడితే కాకాని జైలుకు వెళ్లడం తథ్యం అన్నదానికి మాత్రం షూరిటీ గ్యారంటీ రెండూ బలంగానే ఉన్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కోర్టు దొంగతనం కేసులో కుక్క ఏది చెప్పిందో అదే ఎస్పీ చెప్పాడని, అదే మరలా సిబిఐ కూడా చెప్పడంలో విడ్డూరమేమీ లేదన్నారు. 17 భవనాలు 17 కోర్టులు కలిగిన జిల్లా కోర్టు సముదాయంలో ఒక్క కాకాని ఫైల్ మాత్రమే దొంగలకు కనిపించిందని చెప్పడం వెనుక ఆంతర్యం, అసలు నిజాలు త్వరలోనే బయటపడతాయని వెల్లడించారు. నియోజకవర్గంలోనూ మంత్రి కాకాని పాల్పడిన అక్రమాలు అన్ని ఇన్ని కావని పేర్కొంటూ రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగించడం తథ్యమని ధీమా చేస్తూ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి కాకాని తలపెట్టిన అవినీతి అక్రమాలన్నింటిపై విచారణ జరిపి అందుకు సహకరించిన అధికారులకు సైతం సరైన గుణపాఠం చెప్తామంటూ హెచ్చరించారు. కాకాని మాత్రం గ్యారంటీ ఉంది. 4-5 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, నేను పెట్టిన కేసులో మాత్రం లోపల ఊచలు లెక్క పెట్టడం మాత్రం గ్యారెంటీ. మొన్న ఆ కోర్టులో ఫైల్ వేసింది, అది కుక్క ఏం చెప్పిందో ఎస్పీ అదే చెప్పాడు, ఇప్పుడు సిబిఐ అదే చెప్పాడు. 17 కోట్లు, 17 బిల్డింగ్స్, ఈయన మంత్రి అయ్యాడు. టపాసులు ఇప్పుడు కలుస్తాండి. 4వ రోజు ఒక 2 దొంగలు కోర్టులోకి పోయినారు.
అక్కడ 15,000 ఫైల్స్ ఉన్నాయి. 15,000, 17 బిల్డింగులు ఉన్నాయి. ఒక 2 దొంగలు చదువు రాని వాళ్ళు, రోడ్డు మీద పడుకునేవాళ్ళు, జైలుకి పోయేవాళ్ళు, ఆ ఇనుము అది ఉள்ள తుప్పు పట్టిన ఇనుము దొంగతనం చేసేవాళ్ళు. వాళ్ళు ఆ కోర్టులోకి ఇనుము దొంగతనం చేసేదానికి కోర్టులోకి పోయినారు. ఇంతలోపల కుక్క బౌబో అన్నది. ఇది నేను చెప్పింది కాదు, ఎస్పీ విజయరావు చెప్పింది. ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తప్పు వాళ్ళది కాదు కుక్కదే అని చెప్పాడు. కుక్క బౌబో అన్నది. వాళ్ళు పరిగెత్తారు లోపలికి. మళ్ళీ ఒక బిల్డింగ్ తిరిగి పోగానే మళ్ళీ బౌబో అన్నది. ఆ బిల్డింగ్లో కాకాని ఫైల్ ఉందంట. మళ్ళీ లోపలికి పోయినారు. మళ్ళీ అన్న ధరిసింది, మొరిగింది, మిద్ది మీదకి పోయారు. అక్కడ 11 అల్మరాలు ఉన్నాయి. ఏ అల్మరాలో ఫైల్ ఉందో అక్కడ పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పైకి దూకింది. ఇంకా వాళ్ళు భయపడిపోయి అల్మరా ఓపెన్ చేశారు. దాంట్లో కాకాని ఫైల్ దొరికింది. అది బయటికి తెచ్చేసేస్తున్నారు. అంటే 17 కోట్లు, 15,000 ఫైల్స్. ఆ అల్మరాలు, ఆ రూమ్లో 11 అల్మరాలు. కాకాని అల్మరాలని బయలు కొట్టించింది ఆ కుక్క. ఎంత గ్రేట్ కదా. అంటే లాటరీ 15,000 ఫైల్స్ లోపల 15 చీటీలు వేసి దాంట్లో ఒక చీటీ కాకాని వేస్తే, చీటీ ఎత్తమంటే ఆ కాకాని చీటీ రావటం అంటే కేరళలో లాటరీ దొరికినట్టే కదా, లాటరీ కొట్టినట్టే కాకాని. దానికి ఆయన క్లీన్ చిట్ ఇచ్చేసిందంట. సరే, ఇటువంటి విద్యలు పొదలకూరులో ఎక్కడ బస్ స్టాండ్లో నేర్చుకున్నాడా, ఎక్కడ నేర్చుకున్నాడు? ఆ స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి చాలా కథలు చెప్తారు ఆయన గురించి. అటువంటి ఆయన అసలు కేసు పోలేదయ్యా, నేను పెట్టా, ఆ కేసులో నువ్వు తప్పించుకోలేవు, 7 సంవత్సరాల పైన శిక్ష స్పెషల్ కోర్టులో పడి తీరుతుంది, నువ్వు జైలుకి పోతావు. ఇంకో కేసు కల్తీ మద్యం. పాపం ఆయన ఓట్లు వేసే వాళ్ళకి 10 రూపాయలు రేట్ ఎక్కువ కదా, క్వార్టర్ 10 రూపాయలు గోవా నుంచి తెప్పించి తాగిచ్చి చంపాడు. పిడత పొరుగుల్లో 5 మంది చనిపోయినారు. బెరదు వాళ్ళు ఒకటి పిచ్చి పెట్టి పరిగెత్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి అరాచక విధ్వంస కాండను సాగించడం తప్ప రాష్ట్ర అభ్యున్నతికి కృషి చేసిన దాఖలాలు ఎక్కడా లేవని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంతిరెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీ, వెంకటేశ్వరపురం తదితర ప్రాంతాల్లో నెల్లూరు నగర అధ్యక్షులు సుజయ్ బాబు, వీర మహిళా ఆలయాలతో కలిసి పర్యటించిన ఆయన రానున్న ఎన్నికలలో తెలుగుదేశం జనసేనల సంయుక్త ప్రభుత్వ స్థాపనకు తగిన ఆవశ్యకతను వివరిస్తూ ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ జనసేనలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితులలో ఎక్కడ పర్యటిస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రతి ఒక్కరూ నిప్పులు జరుగుతున్నారే తప్ప ఏ ఒక్కరు కూడా వైసీపీ మంచి చేస్తుందన్న మాట చెప్పడం లేదంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓటమి పాలు చేసే తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రజల్లో నుంచి ఎంతో మంచి స్పందన వస్తుంది. తప్పకుండా జనసేన పార్టీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరున్నా కానీ తప్పకుండా మేము గెలిపించుకుంటాము. వైసీపీకి మాత్రం ఈసారి తప్పకుండా బుద్ధి చెప్తాము. ఎందుకంటే ఇక్కడ ఈ గాంధీ గిరిజన కాలనీలో ఈ 53లో చూస్తే నిజంగా కడుపు తరుక్కోపోద్ది. కనీస వసతులు కూడా లేవు. దోమల సమస్యలు విపరీతంగా ఉన్నాయి. గతంలో కూడా అందరికీ పట్టాలు ఇల్లు ఇస్తామని చెప్పి కూడా ఇప్పటి వరకు దాని గురించి కూడా ఈ వైసీపీ ప్రభుత్వం మాట్లాడటం లేదు. అదేవిధంగా వీళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, మాకు ఎస్సీ ఎస్టీ ఎక్కువ మంది ఇక్కడ ఉంటున్నారు, మాకు ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు కూడా మాకేం రావటం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని కేవలం మాయమాటలు చెప్తున్నారు స్టేజ్ మీద ఎక్కి. కానీ వాళ్ళెవ్వరికి కూడా సకాలంలో కానీ వాళ్ళకి నిధులు రావటం లేదు, వాళ్ళని కనీస సౌకర్యాలు కూడా అందజేయటం లేదు. తప్పకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తాము, వైసీపీకి బుద్ధి చెప్తామని రెడీగా ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు ప్రజల్ని కూడా నేను ఒకటే ఆలోచించమని కోరుకుంటున్నాను. రాబోయే ఎన్నికలు మీరు తప్పకుండా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలా. ఎందుకంటే ఈ గెలుపు మన గెలుపు అవుద్ది, ప్రజలు గెలుపవుద్ది. రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ, టీడీపీ ప్రజాప్రభుత్వం ఏర్పడేటట్టు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తే నీరాజనాలు పడుతున్నారు. ప్రతి ఇంట ఒకే మాట, మీకు భయం లేదు, ఈసారి మేము ఖచ్చితంగా గెలిపిస్తాము అని చెప్పి ఒక్క అవకాశం అని చెప్పి అడిగారు. ఒక్క అవకాశం తీసుకొని ఏం చేశారు? అదేవిధంగా మా 53వ డివిజన్, 54వ డివిజన్లో ఎక్కువగా స్లమ్స్ ఎక్కువగా ఉండే ఏరియా ఇది. ఉదయం నుంచి సాయంత్రం దాకా, ఇందాక అన్నగారు చెప్పినట్టు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి సాయంత్రానికి ఏదో ఒక
చుక్క తాగి తర్వాత మళ్ళీ ఉదయానికి మార్నింగ్కి మళ్ళీ ఒళ్ళు సెట్ అయిపోద్ది, మార్నింగ్కి మళ్ళీ పనులకు వెళ్ళిపోవచ్చు అని అనుకొని ఈ పిచ్చి మందు తాగి ఎంతోమంది ఆడవాళ్ళ పుస్తలు తెగి పడుతున్నాయి. ఈ ఆడవాళ్ళ పుస్తలు తెగిన ప్రతి ఒక్క మహిళకి మీరు ఈరోజు సమాధానం చెప్పాలని చెప్పి మేము జనసేన టీడీపీ పార్టీ తరఫున మేము అడుగుతున్నాము. ప్రభుత్వం అంటే ప్రజా సంక్షేమ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే విధంగా ఉండాలే తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్లే నిత్యం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు అధికారాన్ని వినియోగించుకోవడం ప్రభుత్వ విధానం కాదని మాజీ మంత్రి నెల్లూరు నగర టీడీపీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ వ్యాఖ్యానించారు. నెల్లూరు నగరంలోని 3వ డివిజన్ ప్రాంతంలో పర్యటించిన ఆయన గడప గడపకు ప్రజా సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలి అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ స్థాపనతోనే సాధ్యపడుతుందంటూ వెల్లడించారు. 3వ డివిజన్ నందు ప్రజలతో మమేకమవుతూ కళ్య తిరిగిన అనంతరం మాజీ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ తన నివాసంపై డ్రగ్స్ కంట్రోలింగ్ అధికారులు చేపట్టిన తనిఖీలపై స్పందిస్తూ ఆ తనిఖీలు కేవలం కుట్రపూరితంగా కక్ష సాధింపుగా చేపట్టినవేనన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నందున అధికారులు కూడా కక్షపూరితంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. తనకు రాజకీయాలు తెలుసునని, నీతి నిజాయితీగా రాజకీయాలు చేయడమే తమ అధినేత చంద్రబాబు తమకు నేర్పారని పేర్కొంటూ వైసీపీ నేతల వలె అవినీతికి, దోపిడీలకు పాల్పడటం తనకు చేతకాదంటూ చురకలంటించారు. నేను మాటల మనిషిని కాదు కాబట్టి ఖచ్చితంగా చేస్తా. ఇదే విధంగా మీకు అందరికీ తెలుసు, నిన్న నారాయణ మెడికల్ కాలేజీ, డెంటల్ కాలేజీ వాటన్నిటిలో నిన్న యాక్చువల్గా సెర్చ్ చేశారు. నేను యాక్చువల్గా హైదరాబాద్లో హైదరాబాద్ నుంచి వస్తున్నాను. సెర్చ్ చేశారు. ఆ సెర్చ్ చేసిన దాంట్లో వాళ్ళు డ్రగ్స్ కంట్రోల్ వాళ్ళు డ్రగ్స్ పేరుతో చెప్పి ఒక పోలీసు వాళ్ళు 200 మంది యాక్చువల్గా వచ్చి మఫ్టీలోను యూనిఫామ్లు వచ్చారు, మొత్తం చేశారు. ఫైనల్గా ఏమీ లేదని వాళ్ళే రిపోర్ట్ రాసిచ్చిపోయారు. ఇది కక్ష సాధింపు, ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు పరిపాలన చేయాలా, పేదలకు సంక్షేమాలు చేయాలా, యువత యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే డెవలప్మెంట్ చేయాలి. చేయాలి. రెండు కళ్ళులాగా చూడాలి. ప్రభుత్వం రెండు కళ్ళలాగా చూడాలి. ఈ ప్రభుత్వానికి అది లేదు, ఏం చేస్తుందో తెలియదు. నిన్నే ఇప్పుడు ఏదైతే కోర్టుకు సబ్మిట్ చేశారో రింగ్ రోడ్డు మీద, దాన్ని కోర్టు రిజెక్ట్ చేసింది. నిన్నే సెర్చ్ ఎందుకు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. నేను ఒక్కటే అధికారులను ఎప్పుడు బ్లేమ్ చేయట్లేదు. పోలీస్ అధికారులు కావచ్చు, అక్కడికి వచ్చిన అధికారులు కావచ్చు, సరే మీ బాధ్యత మీరు చేయండి, నేను కాదంటలేదు. అయితే మీరు కక్ష సాధింపుగా రావద్దు. నెల్లూరులో ఇప్పుడు నెల్లూరు కదా, రాష్ట్రం అంతా కక్ష సాధింపే. ఇప్పుడు కోర్టులలో కేసులు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడటం, న్యాయస్థానాల మీద నాకు నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుందని. అందువల్ల ఆ కోర్టులో ఉన్న కేసులన్నీ మాట్లాడటం లేదు. ఇన్స్టిట్యూషన్ మీద ఉన్న కేసులు కావచ్చు, నా మీద పర్సనల్గా ఉండే మాట్లాడట్లా. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఈ పద్ధతి సరైనది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ పద్ధతి మార్చుకోకుంటే 2024లో ఆయన వైనాట్ 175 అనేది రివర్స్ అవుద్ది. ఆయన వైనాట్ 175 అంటున్నాడు, ఇలాగే చేస్తే అది రివర్స్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా సెర్చ్ చేసినప్పుడు బీరువాలు పగలు కొడతారు, తలుపులు పగలు కొడతారు, అన్ని పగలు కొడతారు. నేను చెప్పాను, నేను యాక్చువల్గా హైదరాబాద్ నుంచి వస్తున్నాను, ఈ విధంగా వాళ్ళు వచ్చారు, ఇవన్నీ ఓపెన్ చేయాలి, ఇమీడియట్గా తీసుకొస్తారు ఏదన్నారు. వాళ్ళు ఏం కావాల్సింది చేసుకోమనండి, తాళాలన్నీ ఇచ్చేయండి, లేదు వాళ్ళు పగలు కొట్టాలంటే పగలు కొట్టుకోమనండి, ఇబ్బంది ఏమీ లేదు అని చాలా క్లియర్గా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అందరూ అధికారులకు సహకరించడని మా మిస్సెస్కి కానీ మా ఎంప్లాయీస్ అందరికి కూడా క్లియర్ కట్గా చెప్పాను. అదేవిధంగా సహకరించారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా బాగా సహకరించారు, వాళ్ళని రాసిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూరించనున్న శంఖారావం అవినీతి అక్రమాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పతనానికి నాంది పలకనుందని కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన నారా లోకేష్ చేపట్టిన ఎన్నికల శంఖారావం కార్యక్రమానికి సంఘీభావం ప్రకటిస్తూ అధికార పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా కావలి నియోజకవర్గం అభ్యున్నతే ధ్యేయంగా కావలి నియోజకవర్గానికి అనేక మంది శాసనసభ్యులు పనిచేస్తే ప్రస్తుత శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాత్రం కావలిని అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చివేసి నియోజకవర్గ సంపదను
దోపిడీదారుడిగా అవతారమెత్తారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ అంటూ అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచక విధ్వంసాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు ఎన్నికల సమయం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ముక్త కంఠంతో కంకణం కట్టుకుని ఉన్నారని వెల్లడించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించే మీడియాపై కూడా కుట్రపూరిత చర్యలకు పాల్పడిన దుర్మార్గపు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. రేపు ఉదయం 6:30 కల్లా ఒక ముఖ్య నేత బొత్స సత్యనారాయణ అనుకున్నాడు. ముఖ్య నేత తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ చేశారు. చెప్పిన ముఖ్య నేతలే ఈ రోజు నా దగ్గరికి 3 ముఖ్య నేతలు నా దగ్గర పంపించారు. ఒకటి చంద్రబాబురావు, వాళ్ళ సత్యమూర్తి ఎక్స్ కౌన్సిలర్ అఖిరా గారు, అదేవిధంగా ఈ రోజు వినాయక నగర్ నుంచి దాదాపు 500 మంది ఈ రోజు ప్రజలు సంతోషంగా ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఈ రోజు చేరడం జరిగింది. ఇంకా రోజు వాళ్ళు నైట్ టైం ఒక స్టేట్మెంట్ పెడితే ఉదయాన్నే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు కొంతమంది మీటింగ్ ఇచ్చి నాకు పంపిస్తుంటారు. ఇట్లా రోజు పెట్టాలని కూడా ఆ ఎమ్మెల్యే గారిని మరీ కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ముఖ్యంగా కావలి చాలా వెనకబడిపోయింది. ఎంతో మంది పాలకులు అవినీతి రహితమైనటువంటి విధంగా ఈరోజు కావలిని పరిపాలించున్నాం. కానీ ఈ రోజున కావలి పట్టణంలో శాంతి పద్ధతులు లోపించాయి. కావలి పట్టణంలో దోమలు కూడా పెరిగిపోయినాయి. అంటే వాటిని కూడా పరిశీలిస్తున్నారు. ఈరోజు మున్సిపాలిటీ వచ్చిన నిధులు నిర్ణయం అయిపోయినాయి. కావలి పట్టణంలో ఉన్నటువంటి సంపదంతో దోచుకుంటున్నారు. కానీ కావలి అభివృద్ధి పద్ధతులు దోచుకోవడం లేదు. నడుము కట్టుకుని రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి కావలి పట్టణ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కూడా సంసిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈ తెలుగుదేశం పార్టీలో ఎన్నో కురిస్తులు పొందాలని, మాలో అన్నింటిని క్రియేట్ చేయాలని, ఎన్ని కాకమ్మ కథలు చేసినా మా యూనిటీని, మా క్రమశిక్షణని తెలుగుదేశం పార్టీలో ఉండే వ్యక్తులు ఎవరిని కూడా ఏమీ చేయలేరని కూడా ఈ రోజున ఆ పార్టీ వాళ్ళు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇకపోతే మా నారా లోకేష్ బాబు గారు 3,182 కిలోమీటర్లను పూర్తి చేసుకుని కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ప్రాంతాలను పర్యటనకి వీలుగాని పరిస్థితి కూడా మీరందరూ కూడా చూశారు. జనసేన తెలుగుదేశం కలిసి ఉమ్మడిగా అభ్యర్థులను నియమించిన తర్వాత శంకారావం కార్యక్రమాన్ని పూరించబోతున్నారు. వారిని మేమందరం కూడా స్వాగతిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. యువగళం పాదయాత్రతో రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించి మరోసారి విప్లవాత్మక ప్రభంజనాన్ని సృష్టించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంకారపూరిత శీర్షమును ఖండించేలా సాగబోతుందని తెలుగుదేశం పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవెల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు ఇచ్చాపురం నుండి తలపెట్టిన శంఖారావం కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించిన ఆయన వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేస్తూ ప్రజలందరినీ చైతన్యవంతులుగా చేయడమే లక్ష్యంగా శంఖారావం సాగనుందని వెల్లడించారు. గతంలో యువగళం పాదయాత్ర చేసిన సమయంలోని అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెంబేలెత్తి అనేక దుర్మార్గాలకు కూడా పాల్పడిందని, అయితే నేడు చేపట్టిన శంఖారావంతో వైసీపీని ప్రజలు ఇంటికి సాగనంపడం తథ్యమన్నది తెలుగుదేశం పార్టీ శ్రేణులకే కాక వైసీపీ నేతలకు కూడా బలమైన సందేశాలు అందాయన్నారు. ప్రతి కార్యకర్త శంఖారావం ద్వారా స్ఫూర్తి పొంది రాబోయే ఎన్నికలలో టీడీపీ జనసేనల సంయుక్త ప్రభుత్వ స్థాపనకు అలుపెరగక కృషి చేస్తామని స్పష్టం చేశారు. రేపటి నుంచి పూరించే శంఖారావం ద్వారా కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని అప్రమత్తం చేసి జరగబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వారి మద్దతును కూడగట్టేదానికి లోకేష్ బాబు గారు ఇచ్చాపురం నుంచి శంఖారావం రేపు పూరిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన రావాలంటా, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరగాలన్నా, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ రాష్ట్రంలో పరిపాలించే సమర్థుడు, పరిపాలన దక్షుడు అని చెప్పని అందరికీ ఇప్పటికే ఒక అవగాహన వచ్చింది. అందుకే ఇప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ పార్టీని ఇంటికి పంపించడం ఖాయం అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి శంఖారావం యాత్ర దిగ్విజయంగా జరగాలని, ఆయనకి ఆయురారోగ్యాలు కలగాలని చెప్పని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
నివాసాలు దేవాలయాలలో దొంగతనాలకు పాల్పడే కరుడుగట్టిన నేరస్తుల అరెస్ట్. ముద్దాయిల వద్ద నుండి 24 సవర్ల బంగారు, ద్విచక్ర వాహనం, 10,000 నగదు సీజ్. వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్లపై నారాయణ ధ్వజం. కక్ష సాధింపు రాజకీయాలకు తప్ప మరొక దానికి వైసీపీ పనికిరాదంటూ ఘాటైన వ్యాఖ్యలు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎమ్మెల్యే ప్రసన్న వ్యంగ్యాస్త్రాలు. ఎన్టీఆర్ కు భారతరత్న రాకపోవడానికి కారణం చంద్రబాబేనంటూ వ్యాఖ్యలు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే మోడీతో ఎన్టీఆర్ కు భారతరత్నపై చర్చించాలంటూ సవాల్. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన సోమిరెడ్డి. ఎన్ని కేసులలో తప్పించుకున్నా తన కేసులో కాకాని జైలుకు వెళ్లడం తథ్యమంటూ ధీమా. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.